కేసీఆర్ గారి పథకం కళ్యాణ లక్ష్మి వెంటనే కొనసాగించాలి. కేసీఆర్ గారి పథకం షాదీ ముబారక్ వెంటనే కొనసాగించాలి. దాని మీద మనకు ఘర్షణ మేము చాలా శాంతియుతంగా చేస్తున్నాము. ఇంతమంది మహిళలు వచ్చిండ్రు, ఇంతమంది మేము వచ్చినాం, బాధ్యతగా మేము వచ్చినా మీకు చేస్తున్నాం. అక్కడ లోపల కూర్చున్న అధికారులు కూడా బాధ్యత ఉంటుంది. బయటికి వచ్చి మేము ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తాము. మీ యొక్క ఆవేదన, మీ యొక్క బాధ, మీ యొక్క నిరసన అక్కడ తెలియజేస్తాము. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసము కోట్ల మేము ఫైట్ చేస్తాము ప్రభుత్వం తరఫున అని చెప్తామని మాకు అధికారులు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఖచ్చితంగా మేము లోపలికి పోతాం. ఉద్దేశం ఇవాళ మహిళా సోదరుల ఒక బాధను మీ దృష్టికి తీసుకురావాలి. మీ ద్వారా ప్రభుత్వం తీసుకుపోయి ఏదైతే కోట్ల మా అనుమానము కాంగ్రెస్ పార్టీయే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని, కేసీఆర్ గారు మొదలుపెట్టిన పథకాలను ఆపేయాలని కుట్రతోని వాళ్ళు కోట్లకు పిటిషన్ వేయించారు. వాళ్ళు ఏపించారు, కాంగ్రెస్ పార్టీ ఏపించిన అనుమానం మాకు ఎందుకు వచ్చిందంటే ఇప్పటికీ 3 దఫాలు అయినా 3 సార్లు అయిపోయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి కౌంటర్ దాఖలు కాలేదు. రేపు సెప్టెంబర్ 9వ తారీఖు ఉన్నది. 9వ తారీఖు కల్లా కౌంటర్ వేసి మనం ఏదైతే కళ్యాణ లక్ష్మి ఆగిపోయినాయో వాళ్ళందరికీ ₹1,00,000 ఇవ్వాలి. అదే కాకుండా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీరు ఇచ్చిన చెక్కులు 2,350 మందికి ఇచ్చారు. ప్రభుత్వం ఏదైతే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నదో ఆ 2,350 మందికి తులం బంగారం ఇచ్చుకుంటూ ఇక రాబోతున్న చెక్కులకు కూడా చెక్కుతో పాటు అదే రోజు తులం బంగారం కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఏదైతే మా అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారో అది ఇంకా రద్దు చేయలేదు. కోర్టులో మాత్రమే పడి ఉంది. కోర్టులో కౌంటర్ ఎందుకు వేయలేదు సార్? రేపు 9వ తారీఖు వరకు వేయడానికి ప్రభుత్వం 2 నెలల నుంచి చేయలేదు సార్. అదే ఆ తరహా మా ఏజీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే రద్దు చేయలేదు. చెప్తున్నా ప్రభుత్వం తరఫున మీరు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. అందరికి న్యాయం అయ్యేటట్టు కలెక్టర్ గారి తరఫున చర్యలు తీసుకుంటాం.